హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదాలు. మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేశాను, ఎంతగానో నవ్వించాను. ఐటమ్ పాపలా కూడా నేను ఒక ఐటమ్ గోల్ కూడా చాలా వీడియోలు చేశాను. అయినా ఎందుకో మన వీడియోలు వెళ్ళట్లేదు, లైక్లు రావట్లేదు. అందుచేత నేను ఇంకా వీడియోలు చేయటం మానేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో రకరకాల క్యారెక్టర్లు, రకరకాల గెటప్లు, రకరకాల లేడీస్ ఐటమ్ పాపలాగా ఇవన్నీ మెప్పించాను, కానీ అసలు మనకి లైక్లు అనేది రావట్లేదు. అందుచేత ఇంకా ఇక వీడియోలు ఆపేద్దాం అనుకుంటున్నాను. నేను ఒక బోరింగ్ మేస్త్రిని. నేను రకరకాలుగా బోర్లు ఎన్నో వేసాను. బోల్డ్ ఊళ్ళో చేశాను. గూడెం చుట్టుపక్కల, నడదవులు చుట్టుపక్కల, తణుకు చుట్టుపక్కల కొన్ని ఊళ్ళో ఎన్నో ఊళ్ళు వేసాను. అయినా అంతగా మనకి గుర్తింపు అనేది రావట్లేదు, ఒక లైక్లు అనేది రావట్లేదు. ఇది యూట్యూబ్ వాళ్ళు ఆపేస్తున్నారో లేకపోతే ప్రజలే కొడతలేదు తెలుస్తలేదు. ఇంకా చేద్దామన్న ఇంట్రెస్టింగ్ తగ్గిపోయింది. ఇక ఇక మానేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మేము కోసం చాలా మీరు చూడండి నా వీడియోలు. ఒక్కో వీడియో ఒక్కోలా డిఫరెంట్గా, ఒక్కో వీడియో ఒక్కో డ్యాన్స్ లాగా అన్నీ కూడా ఉంటాయి. కొన్ని అన్ని గెటప్లు చేసాము. అవి చేసిన ఎందుకు అంతగా మనం రీచ్ చేయలేకపోతున్నారు జనం. మనకి అన్ని అనుకున్న స్థాయిలో సపోర్టింగ్ ఉండలేదు. ఇక ఒక్కోసారి బాధ కలుగుతుంది ఎప్పుడప్పుడు. ఎంతో కష్టపడి చేసిన ఎందుకు ఇలాగ లైక్లు రావట్లేదు, యూజ్ అవుతలేదు అన్న ఫీలింగ్ అనేది ఉంటుంది. వీడియోస్ చేయటం అంటే అంత ఈజీ కాదు. కొన్ని వీడియోలు కష్టంగా అవుతాయి. అది చేసి వాళ్ళు పాపం అందరూ చాలా కష్టపడుతూ ఉంటారు. మేము జనాల్ని రకరకాలుగా మెప్పించాలి, రకరకాలుగా వాళ్ళని నవ్వించాలి, వాళ్ళ ఆనందం వాళ్ళ ఆనందాన్ని కోరుకోవాలని పాపం చేసి వాళ్ళందరూ కూడా డిఫరెంట్గా చేస్తారు. అయితే మన వీడియోలన్నీ కూడా ఇది గ్రాఫిక్స్ కానీ మామూలుగా ఏదీ లేకుండా డైరెక్టర్ మన వీడియోలు పెడతాం. అంటే డ్యాన్స్ అయినా ఏదైనా సరే ఏమీ ఉండదు, మామూలుగా ఫోన్ ఆన్ చేసుకుని మనం చేస్తాం. అలా చేసినందుకు మన వీడియోలు జనాలకి ఎందుకు నచ్చట్లేనట్టుగా అనిపిస్తుంది. అయితే లేకపోతే యూట్యూబ్ వారు వదులుతలేదు నాకు తెలీదు. అంటే నేను పెద్దగా చదువుకోలేదు, ఎవరేం పెట్టినా నాకు తెలీదు. యూట్యూబ్ వారు కూడా వాళ్ళు మనకి ఏం పెట్టినా మనకు తెలీదు. ఇక అందుచేత ఆపేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను బాయ్. ఎందుకంటే ఆ ఉత్సాహం అనేది పోతుంది.